కనిపించినా చాలు, కె విశ్వనాథ్ గారి సినిమాలో ఇలా కనిపించినా చాలు. అంటే రమాప్రభ గారు లాంటి పెద్ద సీనియర్ యాక్టర్స్ కూడా ఎలా నాకు నాకు ఈ సినిమాలో నాకు నీడ ఎలా కనిపి శ్రీరామరాజ్యం చేసేటప్పుడు బాపు గారిది నాకు దాంట్లో ఇలా నీడ కనిపించినా చాలు బాపు గారు ఇలా చాలా మందికి ఉంటుంది. అది నాకు లక్కీగా అలా కుదిరింది. And you're very talented, sir. That's why you get so many chances. And reality ఆ తర్వాత మళ్ళీ రాఘవేంద్రరావు గారు, రాఘవేంద్రరావు గారితో మీవి సార్ లైన్ గా సినిమాలు అన్ని చూసుకున్నా మొత్తం అన్ని హిట్ 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 సినిమాల్లోనే ఉన్నారు ఎక్కువగా. మాక్సిమం సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ఎక్కువ ఉన్నాయి. అవును. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు అయిపోయారు, ఓకే సార్. ఫాదర్ తోనూ చేశారు, తమ్ముడితో కూడా చేశారు, తమ్ముడికి కూడా గన్ను చూపించారు మీరు. చాలా మందికి సమీర్ గారు అంటే ఏంటి అత్తారింటికి దారేదిలో మా అన్నకి గన్ను చూపించారు కదా అని అంటారు. సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అదే అంటే అది ఏదో రాశారు, అది త్రివిక్రమ్ గారు రాసి నాకు అది డైలాగ్ చూసుకున్నప్పుడు అదేదో నా కొడక నువ్వేంట్రా పెద్ద హీరో అని పవన్ కళ్యాణ్ అడిగే డైలాగ్ ఉంది. తీసుకెళ్ళి నేను డైరెక్టర్ గారికి చెప్పి, సార్ ఇది ఏంటండి మీరు నా కొడక నువ్వేంట్రా పెద్ద హీరో అని నేనంటే పవన్ కళ్యాణ్ గారు నన్ను నేను బతకనిస్తారా రేపు థియేటర్కి వెళ్తే నేను కింద కమెంట్లు నాకుంటాయి సార్ మామూలుగా ఉండరు అంటే. అప్పుడు ఇన్ని మీమ్స్ అవి లేవు ఇంకా. ఇప్పుడు అయి ఉంటే అది ఇంకా దారుణంగా ఉండేది. అప్పుడు అసలు అప్పటికే చాలా వాడేశారు నన్ను ఫుల్గా. అప్పుడు నేను చెప్తే అన్నాను, ఏమైంది సమీర్ బాగానే ఉంది కదా, డైలాగ్ బాగానే ఉంది కదా అన్నారు. అంటే అది నా కొడక పెద్ద హీరో అనిపించింది, ఏదైనా మారిస్తే బెటర్ ఏమో సార్. లేదు లేదు, ఆ ఇంపాక్ట్ ఉంటే బాగుంటుంది. సరే ఓ పని చేద్దాం, హీరో గారిని అడుగుదాం, ఆయన ఒకవేళ మార్చమంటే మారుద్దాం. ఆయన చదివారు, ఆయన చదివి ఏమైంది బాగానే ఉంది కదా, దీనిలో ఏంటి ఆయన చెప్పిన తర్వాత ఇంకా ఫినిష్, ఇంకా టిక్ మార్క్, ఇంకా అదే చెప్పాల్సి వచ్చింది. అప్పటిదాకా ఆయన లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో నించున్నారు, ఆయన్ని చూసి చెప్పాను, రిహార్సల్ చేశాం, హీరో గారిని పిలవండి అన్నారు. హీరో గారు వచ్చి ఆయన వచ్చి నించిన తర్వాత ఎన్ని టేక్స్ తీసుకున్నారండి? 4-5 టేక్స్ అయింది. నాకు జనరల్ గా సెకండ్ టేక్ దాటితేనే నాకు షూరింగ్ స్టార్ట్ అయిపోతుంది. 1 or 2 మాక్సిమం. సెకండ్ దాటిందంటే ఇంకా నాకు ఇదేంటి కమాన్ రెడీ కమాన్ అనిపిస్తుంది. ఎందుకు నాకు టేక్స్ అవుతున్నాయంటే నాకు కళ్ళల్లోకి చూసి నాకు యాక్ట్ చేయడం అలవాటు. నాకు అటు ఇటు చీటింగ్లో చుళ్ళుకి చెప్పి చేయడం నాకు అలవాట్లేదు. ఆయన కళ్ళల్లోకి చూసి గన్నెత్తి నేను చెప్తుంటే ఆయన చిన్న స్మైల్ ఇస్తున్నాను. ఇంకా నేను తర్వాత దగ్గరికి వెళ్ళి బతిమలాడాను. నా దగ్గర ఒక ఫోటో కూడా ఉంది, బతిమలాడని ఫోటో నేను చూపిస్తాను మీకు. ప్లీజ్ అండి నాకు రావట్లేదు, మీరు నవ్వితే రావట్లేదు, ఆ ఫోటో చూపిస్తాను, మీరు దీనిలోనే చూపించచ్చు జనాలకు కావాలంటే. నేను బతిమలాడుతున్న ఫోటో. ఆ తర్వాత ఏకమని లేదు సమీర్ నవ్వలేదు సార్, చూడలేదు పక్కన టక్కన అయిపోయింది. ఆయన మీరు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే కానీ ఆయన షాట్ చేయలేదు. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ గురించి వేరేగా చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు నో యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యాజ్ అన్ యాక్టర్ అందరూ పూజిస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ ఆయన పొలిటికల్ వైజ్ ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ చేశారో ఫ్యాన్ బేస్ పెరిగింది, కరెక్టే. కానీ ఆయన అలా బయట తిరగడం, రోడ్ల మీద తిరగడం, అలా కష్టపడడం, యాజ్ అన్ ఇండస్ట్రీగా ఉన్న మీకు ఎలా అనిపిస్తుంది ఆయన అంత కష్టపడడం? అంటే కష్టపడడం అని కాదు, ఆయనకి ఇష్టం అది. ఆయన ఊరికే ఏదో పదవి ఇది సాధించాలి ఇది అది కాదు పాయింట్. ఆయనకి చాలా ఇష్టం అది, ఆయనకి చాలా ఇష్టం, అంతే, చాలా ఇష్టం. ఆయన కావాలని ఏది ఇప్పుడు ఒకవేళ అక్కడ బండి ఆగిపోతే ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతాడు, అంతే. అండ్ హీఈస్ లైక్ దట్. ఆయనకి ఏంటంటే ఆయన ఏది తోస్తే అది చేయడం ఆయనకి ఇష్టం, ఆయనకు అలవాటు. అంతేగాని ఏదో కావాలని ఒక స్టంట్ గురించో ఇంకో దాని గురించో చేయాల్సిన అలవాటు పవన్ కళ్యాణ్ అలాంటి స్టేచర్ ఉన్న హీరోకి అవసరం లేదు. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆన్ సెట్స్ షూట్స్ లో వీటిలో జోవియల్ గా ఉంటారు, కరెక్టే. అంటే ఆయన అగ్రెసివ్నెస్ ని పొలిటికల్ గా వచ్చిన తర్వాత కొన్ని పాదయాత్రలతోనూ, మన రీసెంట్ గా ఒక వీడియో కూడా ఎక్కువ వైరల్ అయింది, లైక్ ఆయన పోలీసుల మీద కూడా సీరియస్ అవ్వడం అలాంటిది. సో సిచ్యువేషన్ కి తగ్గట్టు ఆయన అది ఎవరికైనా ఒక సాచురేషన్ పాయింట్ అనేది ఉంటుంది. ఒక ఇరిటేషన్ కి ఎంత సౌమ్యంగా సైలెంట్ గా ఉన్న వ్యక్తి అయినా ఒక పిల్లిని రూమ్ లో పెట్టి కొడితే అది పుల్ అవుతుంది గ్యారంటీ. సో అలా ఇరిటేషన్ పెరిగిపోతే వీళ్ళు చేసే ఇవి పెరిగిపోతుంటే దానికి ఇరిటేట్ అయ్యి మేబీ ఆయన ఇదయ్యారు.
పర్సనల్ గా ఎలా ఉంటారు ఆయన ఆన్ సెట్స్ లో కావచ్చు, అంటే లైక్ కో ఆర్టిస్టులతో? చాలా సైలెంట్, చాలా సైలెంట్ గా ఉంటారు. ఏదో బుక్ చదువుకుంటూ, లేకపోతే ఎవరు బాగా తెలిసిన వాళ్ళతో ఏదో మాట్లాడుతూ దూరంగా కూర్చుని కొంచెం రిజర్వ్డ్ గానే ఉంటారు ఆయన. చిరంజీవి గారు వాళ్ళు ఎంత కలిసిపోయి అలా ఉండరు. అలా ఉంటారు, కొంచెం పవన్ రిజర్వ్డ్ కళ్యాణ్ గానే గారు కొంచెం ఉంటారు. రిజర్వ్డ్, కొంచెం సైలెంట్ గానే ఉంటారు. బాగా క్లోజ్ ఉన్న వ్యక్తులు ఎవరు ఉన్నారంటే సరదా కూర్చుని జోకులు వేయడం అవి అన్నీ ఉంటాయి మళ్ళీ, కాకపోతే నాట్ మచ్. ఓకే, సో లిమిట్, ఏదైనా ఒక లిమిట్ లో. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఏంటంటే కొంచెం వాళ్ళ బాబాయ్ లాగా పవన్ కళ్యాణ్ గారి లాగా కొంచెం రిజర్వ్డ్ ఉంటారు రామ్ చరణ్. బన్నీ మళ్ళీ అలా కాదు, బన్నీ అసలు ఫుల్ దూకుడు, ఫుల్ అక్కడ ఇక్కడ జోవియల్ గా ఉంటాడు. చరణ్ ఈజ్ ఆల్సో లైక్ దట్, బట్ సమ్ టైమ్స్ హీ కీప్స్ హిమ్సెల్ఫ్ ఐసోలేటెడ్. తన కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటాడు. ఐ థింక్ బ్రూస్లీ చేశారు కదా సార్ రామ్ చరణ్ గారితో? మగధీరం అయిపోయిందండి. ఉంది సార్, ఇక్కడ చెప్తున్నా, మీరు నన్ను ఇంత భయపెడుతున్నారు. సో స్టార్టింగ్ ఆయన ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి కూడా ఉన్నారు కదా, సో ఆయనతో ఎక్స్పీరియన్స్ చెప్పండి. అప్పటి రామ్ చరణ్ గారికి ఇప్పుడు మేము చూస్తున్న రామ్ చరణ్ గారికి ఏమైనా డిఫరెన్స్? ఆస్కర్. సూపర్, వాట్ ఆ పాయింట్, అసలు మామూలుగా కాదు. అంతే కదా. సో అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో, అంటే కొన్ని నిజాలు, ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫస్ట్ మూవీ చిరుత దగ్గర నుంచి చూసుకుంటే చాలా ట్రోల్స్ వచ్చాయి. సో అంటే చిరంజీవి కొడుకు కాబట్టి వచ్చారు ఇలా అని చాలా వరకు ట్రోల్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత ఇప్పుడు అలా అంటారు, కానీ ఇప్పుడు చాలా మంది స్టార్స్ కొడుకులు ఉన్నారు, మరి వాళ్ళు రాలేదే. ఇప్పుడు అది కాదండి, ఇప్పుడు హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ అందరూ చేస్తారు. జనాల్ని మెప్పించడం అనేది నాట్ ఎన్ ఈజీ థింగ్. హీరో అనే ఇమేజ్ రావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ అ కేక్ వాక్. దానికి చాలా ఇప్పుడు ఇంతమంది ఉన్నారు అదే ఫ్యామిలీ నుంచి. వై తారక్ దానికి ఒక లెక్క ఉంటుంది. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అది జనాల్లో ఆకర్షించే ఇది శక్తి వాళ్ళకు ఉంటేనే జనాలు అలా పైకి తీసుకెళ్తారు. లేకపోతే ఇంతవరకు చాలా అయ్యా నువ్వు, ఇంతవరకు ఓకే, నిన్ను అక్కడ మరీ తీసుకెళ్ళలేము అని ఇక్కడ పెడతారు. ఇది కూడా లేదురా బాబు, నువ్వు ఇక్కడే ఉండు చాలు అని అలా అక్కడ పెడతారు. వాళ్ళకి తెలుసు ఎక్కడికి తీసుకెళ్ళాలి. జనాలు తీసుకెళ్ళేది మన చేతిలో ఏముండదు, నథింగ్. సో ఇది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.